ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తాండా, జూలూరుపాడు, అనంతరం గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3,60,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులను వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్తో కలిసి ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ప్రభుత్వంలో 21,000 కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. ధనికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్ల పాలన సాగించి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజలతో పాటు మీరందరూ కూడా ఓట్లేస్తే డిసెంబర్ 3వ తారీఖు ఈ పాటికల్లా రేడియోలు, టీవీలన్నీ మారుమోగుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మన కష్టాలన్నీ తీరాయి, ఇందిరమ్మ రాజ్యంలో మంచి పరిపాలన మాకు దక్కుతుంది అని సంబరాలు జరుపుకుంటున్న రోజు ఈ రోజు. ఆనాడు సంవత్సరం క్రితం మీ మనసుల్లో ఈ ప్రభుత్వం మీద ఏ ఆలోచన ఉందో, ఎటువంటి ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారో, సంవత్సరం తర్వాత కూడా యావత్ తెలంగాణ ప్రజలు కాకి గోలలో ప్రతిపక్షాలు అల్లరి చేసిన నిజ